Hi friends, welcome to my channel. I am your Srinivas sir. Before going to topic, there is a small request to you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. నాకు హెల్ప్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టాపిక్ ఈజ్ 10th క్లాస్లో 10కి 10 పాయింట్స్ తెచ్చుకోవడం ఎలా. నౌ లెట్ us see the English paper to analysis. ఇంగ్లీష్ పేపర్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేద్దాం. దీనిలో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ 15 మార్క్స్ సెలెక్ట్ చేశారు. ఫస్ట్ పేరా 1 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి టేబుల్ కానీ లేదా ఫై డయాగ్రామ్ కానీ లేదా బార్ డయాగ్రామ్ లాంటివి ఇస్తూ ఉంటాడు. దీనిలో మనకి ఈ డయాగ్రామ్ చూసి మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వాట్ డస్ ద డేటా గివెన్ ఇన్ ద బార్ డయాగ్రామ్ టెల్ అస్. ఓకేనా, ఈ బార్ డయాగ్రామ్లో వాట్ డస్ ద డేటా గివెన్ ఇన్ ద బార్ డయాగ్రామ్ టెల్ అస్. ఈ టైప్ ఆఫ్ మనకి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఫస్ట్ క్వశ్చన్ అనేది హెడ్డింగ్ అయి ఉంటుంది. చూడండి, హెడ్డింగ్లో ఉన్న ఆన్సర్. రీడ్ ద ఫాలోయింగ్ bar diagram showing section wise strength given carefully. Now what does the data given in the bar diagram tell us ante answer enti section wise strength anamata. Section wise strength. Okay, that is the answer. Next, which of the section has least number of boys అన్నాడు. అంటే ఏంటి, ఈ బార్లో మనకి సెక్షన్ ఏలో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏం చేస్తుందంటే బాయ్స్ అన్నాడు. ఫస్ట్ బారు ఇండికేట్స్ ద బాయ్స్, సెకండ్ బారు అనేది ఇండికేట్స్ ద గర్ల్స్ అనమాట. అలాగే మనకి 4 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది సెక్షన్స్ హ్యాస్ లీస్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఏ సెక్షన్లో బాయ్స్ నెంబర్ తక్కువ ఉంది అన్నాడు. అంటే మనకి చూడండి, సెక్షన్ సిలో మనకి బాయ్స్ నెంబరు లీస్ట్గా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఈజ్ అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్లో 3 ఆప్షన్స్లో ఒకటి మనం ఆన్సర్ రికగ్నైజ్ చేయవలసి ఉంటుంది. రైట్ ఆన్సర్ రికగ్నైజ్ చేయడానికి మనం ఒకసారి బార్ డయాగ్రామ్ చూడాలంట. బార్ డయాగ్రామ్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ సెక్షన్ ఏలో బాయ్స్ అయితే మనకి 25 more than 25 ఉంది. అలాగే గర్ల్స్ అయితే 25 ఉంది. అలాగే మిగిలిన సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి స్టడీ చేయండి. స్టడీ చేస్తే మనకి ఈ 3 స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ అనేది దానికి సూటబుల్ అవుతుందంట. అదేంటంటే more than 50 and less than 60 అనమాట. ఓకేనా, థర్డ్ ఆన్సర్ more than 50 and less than 60 అంటే ఆన్సర్ ఏ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ the fourth question is the section that has the most number of goals are అన్నాడు. ఈ మనకి బార్ డయాగ్రామ్ చూసినట్లయితే ఆన్సర్ బి అండ్ డి అనమాట. ద సెక్షన్ దట్ హ్యావ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్. ఏ సెక్షన్లో గోల్స్ ఎక్కువ ఉన్నారంటే బి సెక్షన్, డి సెక్షన్లో. కాబట్టి ఆన్సర్ బి అనమాట. నెక్స్ట్, చూజ్ ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే బార్ డయాగ్రామ్ చూస్తే మనకి ఈ స్టేట్మెంట్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో ఏది కరెక్ట్. సెక్షన్ ఏ హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సెక్షన్ సి హ్యాస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ సెక్షన్ బి హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్స్. ఓకేనా, సెక్షన్ సి హ్యాస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే సెకండ్ పారాగ్రాఫ్. రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ నెంబర్ 6 to 10 అనమాట. 6 to 10 దీన్ని చూడండి మరి ఒకసారి. వై డిడ్ ద ఎలిఫెంట్ కమ్ దేర్ అన్నాడు. వై డిడ్ ద ఎలిఫెంట్ కమ్ దేర్ అంటే ఎలిఫెంట్ అక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది. సో ఏ వైల్డ్ ఎలిఫెంట్ కేమ్ అండర్ ద ట్రీ అనేబుల్ టు బేర్ ద హీట్ ఆఫ్ ది సన్. ఓకేనా, అండర్ ది ట్రీ అంటే ఏంటి, ఇక్కడ ఎండను తట్టుకోలేక చెట్టు నీడకి వచ్చిందనమాట. ఏ వైల్డ్ ఎలిఫెంట్ కేమ్ అండర్ ద ట్రీ అనేబుల్ టు బేర్ ద హీట్ ఆఫ్ ది సన్. ఇది ఆన్సర్. నెక్స్ట్, వై వాజ్ ద స్పారో సాడ్ అంటే వై అంటే రీజన్ అంట. ఎందుకు ద స్పారో అనేది అన్హ్యాపీగా ఉంది లేదా ఫీల్ అవుతుంది అంటే ఏమైంది, అన్ఫార్చునేట్లీ ఆల్ ది ఎగ్స్ ఆఫ్ ది స్పారో గాట్ క్రష్డ్ through the parents were saved అంటే crushed under the legs of the elephant అనమాట. ఓకేనా, సో అన్ఫార్చునేట్లీ ఆల్ ది ఎగ్స్ ఆఫ్ ది స్పారో గాట్ క్రష్డ్ అండర్ ది లెగ్స్ ఆఫ్ ది ఎలిఫెంట్. ఓకేనా, వై వాజ్ ద స్పారో సాడ్ అంటే అందుకని అన్హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చూజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ డిడ్ ద షీ స్పారో రిక్వెస్ట్ ద వుడ్ ప్యాక్టర్ అంటే వుడ్ ప్యాక్టర్ని షీ స్పారో అనేది ఏం చేయమని రిక్వెస్ట్ చేసింది అంటే టు కిల్ ద ఎలిఫెంట్. నెక్స్ట్, ద ఫ్రాగ్ ఆస్క్డ్ ద ఫ్లై.
ఫ్రాగ్ అనేది ఫ్లైని ఏం అడిగింది అంటే టు సింగ్ ఏ సాంగ్ వెన్ ద సన్ గోస్ హై ఇన్ ద స్కై. ఓకేనా. నెక్స్ట్ చూజ్ ద ట్రూ స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది రైట్ అంటే అకార్డింగ్ టు ప్యారా అనమాట. ఈ ప్యారా మనం చదివినట్లయితే ఈ 6 to 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ డైరెక్ట్గానే ఈ ప్యారాలో ఉన్నాయి. ఈ ప్యారాస్ అనేవి మనం చదువుకుని చేయాలి. అంటే ఫస్ట్ ప్యారా బాగా చదువుకుని దాని కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం, లేదా క్వశ్చన్స్ని చదువుకుని క్వశ్చన్ బట్టి ఆన్సర్ని ఈ ప్యారాలో ఫైండ్ అవుట్ చేయడం, కానీ ఈ 2 వేస్ని మనం ఫాలో అవుతూ డెఫినెట్గా మన ఆన్సర్, ఎందుకంటే ఇది అన్సీన్ కాబట్టి డెఫినెట్గా మనకి క్వశ్చన్కి ఆన్సర్ పారాగ్రాఫ్లో ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఓకేనా. ఇక్కడ చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అన్నాడు. అంటే ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది రైట్ అంటే చూడండి, ద యానిమల్స్ వర్ ఏబుల్ టు కిల్ ద ఎలిఫెంట్ విత్ దేర్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే స్ట్రెంగ్త్ కాదు, ఎలిఫెంట్ అంటే చాలా స్ట్రెంగ్త్గా సింబల్గా ఉంటుంది మనకి. ఇక్కడ మిగిలిన యానిమల్స్ అనేవి ఎలిఫెంట్ కంటే చాలా వీక్గానే ఉంటాయి. కాబట్టి ఇవి ఏం చేసినాయంటే ఫిజికల్ కాకుండా దేర్ ఇంటెలిజెన్స్, వాటి యొక్క తెలివితేటలను ఉపయోగించి యానిమల్స్ అనేవి ద యానిమల్స్ వర్ ఏబుల్ టు కిల్ ద ఎలిఫెంట్ విత్ దేర్ ఇంటెలిజెన్స్ అంట. అంటే వాటి యొక్క ఇంటెలిజెన్స్ని ఉపయోగించి యానిమల్ అన్నీ కూడా ఈ ఎలిఫెంట్ని కిల్ చేసినాయి. ఓకేనా. నెక్స్ట్ పెరా 11 to 15 రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అన్నాడు. ఓకే, చదివిన తర్వాత ఏం చేయాలి మనం? నౌ ఫైండ్ ద కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ జంబుల్డ్ సెక్షన్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు దీనికి ఏముందంటే ఆల్రెడీ ఈ పేరాలో 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడంట. ఈ 5 సెంటెన్సెస్ ఇచ్చాడు. 5 సెంటెన్సెస్ని మనం ఆర్డర్లో రాయాలంటే మనకి ఈ పై ఇచ్చిన పేరా అనేది బేస్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని అంతే ఏం చేయాలి మనం? మరి ఏ సెంటెన్స్ ఫస్ట్, ఏ సెంటెన్స్ సెకండ్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం పేరా చదివి ఆ పేరాలో మన సీక్వెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది అందరూ చేయలేకపోవచ్చు. కాబట్టి నేను ఒక సింపుల్ టెక్నిక్ ఫైండ్ అవుట్ చేశాను. ఏంటంటే అది ఫస్ట్ పేరా తీసుకుని ఫస్ట్ సెంటెన్స్ తీసుకుని ఈ సెంటెన్స్ మనకి ఉన్న పేరాలో ఎక్కడ ఉందో చూసి అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసి ఆ నెంబర్ వేయండి. నెంబర్ వేయండి. అంటే ఇక్కడ ఏ జాకల్ హ్యాపెన్ టు పాస్ ఈ సెంటెన్స్ ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 11 కదా, ఈ సెంటెన్స్ పట్టుకుని ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ పేరాలో ఉందా, సెకండ్ పేరాలో ఉందా, థర్డ్ పేరా ఉందో, సెకండ్ పేరాలో థర్డ్ పేరాలో చూడండి. ఏ జాకల్ హ్యాపెన్ టు పాస్ త్రూ దట్ ప్లేస్ హీ సా ఏ మ్యాన్ అండ్ ఏ బేర్. ఓకే, బోత్ లయింగ్ డెడ్ అట్ ద సేమ్ స్పాట్ ఉంది కదా. ఓకే, ఫైన్ చేసాం. ఇక్కడ 11 వేసాం. నెక్స్ట్ వన్స్ ఏ హంటర్ కేమ్ అవుట్ వన్ డే టు హంటర్ ఏ డీర్ అన్నాడు. డియర్. ఓకేనా. ఇది సెంటెన్స్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఈ సెంటెన్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పేరాలోనే సెకండ్ లైన్లో ఉంచండి. ఓకేనా. ఏ హంటర్ సెట్ అవుట్ ఫ్రమ్ దిస్ హోమ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ హంటింగ్ ఏ డియర్. ఓకేనా. ఇది అండర్లైన్ చేసాం. అండర్లైన్ చేసి క్వశ్చన్ నెంబర్ అంతా అది 12 వేసాం. నెక్స్ట్ 13 చూడండి. హీ డిసైడెడ్ టు లిక్ బ్లడ్ అండ్ ఈట్ ఫ్లెష్. ఓకే, ఈ సెంటెన్స్ ఉంది కదా, ఈ సెంటెన్స్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. లాస్ట్ పేరాలో కనిపిస్తుంది చూడండి. ఓకే, టు లిక్ ద బ్లడ్ ఫస్ట్ టేస్ట్ ఏ లిటిల్ ఫ్లెష్ చక్ లైక్ దట్. ఓకే, దీన్ని అండర్లైన్ చేసి నెంబరు 13 వేసుకోండి. వేసిన తర్వాత ద సేమ్ టైము నెక్స్ట్ మనకి 14 హీ వాంటెడ్ టు ఈట్ దెమ్ ఏ లిటిల్ ఎట్ ఏ టైమ్ అని ఎట్ ఏ టైమ్. 14 ఎక్కడ ఉందో చూడండి, ఫైండ్ అవుట్. 14 మనకి లాస్ట్ నుంచి సెకండ్ పేరాలో ఉంది. ఐ విల్ ఈట్ ఓన్లీ లిటిల్ ఎట్ ఏ టైమ్. ఓకేనా, ఉంది. ఇక్కడ అండర్లైన్ చేసి 14 వేసుకోండి. నెక్స్ట్ 15 చూడండి. 15 ఏంటంటే ఈ కిల్డ్ ఏ డియర్, డ్రాప్డ్ ఇట్ ఆన్ ది గ్రౌండ్ అండ్ షాట్ ద బేర్ విత్ యాన్ యారో. 15 ఎక్కడ ఉంది అంటే మనకి ఫస్ట్ పేరాలో 12 సెంటెన్స్ తర్వాత ఉంచండి. హీ సా ఎ డియర్ అండ్ కిల్డ్ హిమ్ ఇన్స్టెంట్లీ. ఓకేనా, అండ్ డియర్ అండర్లైన్ చేయండి 15. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన 5 సెంటెన్సెస్ని పేరాలో అండర్లైన్ చేసి వాటికి ఇచ్చిన ఎలక్ట్ చేసిన క్వశ్చన్ నెంబర్స్ వేస్తాం. వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్డర్లో పెట్టాలి కాబట్టి పైనుంచి కింద వరకు ఈ సెంటెన్సెస్ వరుసగా రాసుకోండి. ఫస్ట్ పేరాలో ఏమొచ్చింది? 12 వచ్చింది. ఓకేనా, 12. నెక్స్ట్ 15, నెక్స్ట్ 11, నెక్స్ట్ 14, నెక్స్ట్ 13. సో ద ఆన్సర్ ఏంటంటే 11 to 15 ఆన్సర్ ఏంటి అంటే 12, 15, 11, 14, 13 ఆన్సర్. ఓకేనా. 11 to 15లో మనకి 5 మార్క్స్ సెలెక్ట్ చేశాడు. ఈ 5 సెంటెన్స్ని మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టినట్లయితే మనకి 5 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకేనా. సెక్షన్ బి అనమాట, వొకాబులరీ 20 మార్క్స్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఈ సెక్షన్ బి కూడా మనం చాలా జాగ్రత్తగా
క్వశ్చన్ పేపర్ని కాన్సన్ట్రేట్ చేసి కూడా చాలా మట్టుకు ప్రిపరేషన్ సరిగ్గా చేసినా చేయకపోయినా కూడా మనం ఆన్సర్ చేసి మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 16 రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్స్ చూజింగ్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ అండ్ బాక్స్లో ఆల్రెడీ వర్డ్స్ ఇచ్చాడు. తర్వాత అండర్లైన్ మనకి ఇచ్చిన పేరాలో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేశాడు. అంటే అండర్లైన్ చేసిన వర్డ్ ఈ బాక్స్లో ఉన్న వర్డ్ మ్యాచ్ అవుతున్నాడు, సినోనిమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్డిస్టింగ్విష్డ్ అన్నాడు. అన్డిస్టింగ్విష్డ్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్ అట్రాక్టివ్ అనమాట, అంటే ఇన్ అట్రాక్టివ్. అలాగే నెక్స్ట్ యాన్సెస్ట్రల్ అంటే ఏంటి మనకి, అంటే బాగా ఓల్డ్ అని చెప్పచ్చు. ఓకే, అంటే లేకపోతే మన ఒక జనరేషన్ ఇంకో జనరేషన్కి రీచ్ అయ్యేది మనకి ఏం చేసేది అవుద్ది. వి లివ్డ్ ఇన్ యాన్సెస్ట్రల్ హౌస్ అన్నాడు. అంటే ఈ లెసన్ మనకి అబ్దుల్ కలాం మై చైల్డ్హుడ్ డేస్ అండ్ మై చైల్డ్హుడ్ అనమాట. ఆ లెసన్ యాన్సెస్ట్రల్ అంటే వాళ్ళకి హౌస్ అనేది వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి అది వచ్చింది కాబట్టి అది యాన్సెస్ట్రల్ కాబట్టి దీన్ని ఇన్హెరిటెడ్ అని చెప్పొచ్చు. అలాగే మనం నెక్స్ట్ సీకి వచ్చినట్లయితే ఆస్టియర్ అంటే మీనింగ్ ఏంటి, సింపుల్ అనమాట. సింపుల్ మీనింగ్ ఇక్కడ ఏముంది చూడండి, ప్లెయిన్. ఓకేనా, లేదా సింపుల్ అని మీనింగ్ ఉంది. తర్వాత డి ఇన్ ఎసెన్షియల్ అంటే అన్నెసెసరీ. ఇన్ ఎసెన్షియల్ అంటే అన్నెసెసరీ. ఓకే, నెక్స్ట్ 17 ఏం చేయాలి, మనం ఆల్రెడీ మ్యాచింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇవేంటి యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ అనమాట. ఫస్ట్ మనం 16లోనే సినోనిమ్స్ ఇచ్చాడు, ఇక్కడ ఆపోజిట్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అంటే ఆపోజిట్ స్లో అని మనకు తెలుసు. ఎక్కడ ఉంది, స్లో ఉంది. 5 ఆన్సర్ అంటే ఏ 5 అనమాట. నెక్స్ట్ డైవర్సిటీ, దీనికి ఆపోజిట్ ఏంటి, డైవర్సిటీ అంటే డిఫరెన్స్, దానికి ఆపోజిట్ సిమిలారిటీ అంటే బి ఆన్సర్ 1 అనమాట. నెక్స్ట్ డిజపియర్డ్ అంటే ఎపియర్డ్. నెక్స్ట్ డిస్ట్రాయిడ్ అంటే సి ఆన్సర్ 4 అనమాట. నెక్స్ట్ డిస్ట్రాయిడ్ అంటే డిస్ట్రాయిడ్ అంటే మనకి ఏం చేస్తాం, నాశనం అయ్యేది అని చెప్తాం. దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది, బాగు చేసేది రావాలి, అంటే డెవలప్డ్ అనమాట. అంటే D2 ఆన్సర్, డీకి 2 ఆన్సర్. ఓకేనా, ఆ విధంగా మనం మ్యాచింగ్ చేయొచ్చు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అన్నాడు. ఇక్కడ ఏం చేస్తాడు, ఆల్రెడీ మనకి బ్రాకెట్లో 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ రైట్ వన్ మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై డాష్ అన్నాడు. డాష్ మై అంటే యాడ్జెక్టివ్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నౌన్ రావాలి. నౌన్ రావాలంటే ఎడ్యుకేషనల్ అనేది యాడ్జెక్టివ్ అయింది, ఎడ్యుకేటివ్ యాడ్జెక్టివ్ అయింది, ఎడ్యుకేషన్ నౌన్ కాబట్టి ఆన్సర్ నౌన్ అనమాట. నెక్స్ట్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు అన్నాడు. రియలైజింగ్ అన్నాడు. 2 తర్వాత V1 వస్తుంది, 2 + V1 కాబట్టి రియలైజ్ అనేది V1 కాబట్టి ఆన్సర్ రియలైజ్. నెక్స్ట్ వన్ C1 మై పేరెంట్స్ వర్ డాష్ అన్నాడు. అంటే వర్ డాష్ మై పేరెంట్స్ వర్ ప్రౌడ్ ఆఫ్ మీ అన్నాడు. అంటే ఇక్కడ మై పేరెంట్స్, ఇక్కడ వర్ అంటే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. తర్వాత డెఫినెట్గా మనకి యాడ్వర్బ్ రావాలి. ఇక్కడ యాడ్వర్బ్ ఎక్కడ ఉంది, ట్రూలీ, ట్రూత్ఫుల్ కాబట్టి ట్రూలీ అనేది యాడ్వర్బ్ కాబట్టి యాడ్వర్బ్ రాసుకుంటుంది, అంటే ఆన్సర్ ట్రూలీ. నెక్స్ట్ డి చూడండి, దట్ దే హ్యాడ్ ఎర్న్డ్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ డాష్ అన్నాడు. అంటే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా నౌన్ ఉండాలి. నౌన్ ఎక్కడ ఉంది, ఇక్కడ అడ్మిరేషన్, ఇది నౌను కాబట్టి ఆన్సర్ అడ్మిరేషన్. నెక్స్ట్ 19 కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్ విత్ IA OE AI OR ఆర్ ఈఓ. ఓకేనా, ఇక్కడ మనకి చాలా చిన్న వర్డ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇది లెసన్ జర్నీ లెసన్లో పేరా చూడండి, AP డాష్ ఆఫ్ క్యాన్వాస్. ఇక్కడ చూడండి 2 బ్లాంక్స్ ఇచ్చాడు కాబట్టి 2 బ్లాంక్స్లో సెట్ అయ్యేది ఏంటి అంటే ఏ పెయిర్ ఆఫ్ కాన్వాస్ షూస్ అనమాట, SHOES షూస్. పేర్ ఏమంటే PAIR. ఓకేనా, అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 20 కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. అంటే ఇక్కడ మన సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ అని మన 2 వర్డ్స్ తెలుసు మనకి. సఫిక్సెస్ అంటే బేస్ వర్డ్స్కి తర్వాత ఎక్స్ట్రా వర్డ్ యాడ్ అవుతే దాన్ని సఫిక్స్ అని, బేస్ వర్డ్కి ముందు ఎక్స్ట్రా వర్డ్ యాడ్ అవుతే దాన్ని ప్రిఫిక్స్ అని చెప్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ ఉంది, కైండ్ బేస్ వర్డ్, దానికి నెస్ యాడ్ అయింది అనుకోండి, నెస్ తర్వాత యాడ్ అయింది కైండ్నెస్ అంటే దాన్ని సఫిక్స్ అనాలి. అలా కాకుండా కైండ్కి ముందే అన్న యాడ్ అయింది అనుకో అన్కైండ్ అవుతుంది, అన్న అనేది ప్రిఫిక్స్ అనమాట. ఇక్కడ అలాగే మనం చూడండి, ఇంటూ ద రిసీడింగ్ ఇంటూ ద డిస్టెన్స్ అన్న. డిస్టెన్స్ స్పెల్లింగ్ ఏంటి చూసుకోవాలి మనకి. డిస్టెన్స్ అంటే లెంగ్త్ అనమాట, ఇంటూ ద డిస్టెన్స్, సో స్పెల్లింగ్ ANCE. నెక్స్ట్ ఒక ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం, అండ్ కరెక్ట్గా స్పెల్లింగ్ అన్నాడు. ఇందులో 4 వర్డ్స్ ఇస్తున్నాడు. 4 వర్డ్స్లో వాటి రాంగ్ ఉంటుంది, ఆ రాంగ్ని ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్ చేసి రాంగ్ వర్డ్ కరెక్ట్ స్పెల్లింగ్తో రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, డైలాగ్, హ్యూమర్, పించ్. ఇక్కడ ప్రైవేట్లో V తర్వాత A ఉండాలి, E ఉంది కాబట్టి E తీసి A పెట్టి రాస్తే సరిపోతుంది.
VATE. నెక్స్ట్ సెకండ్ వన్ ఎడ్యుకేషను, కాన్షియస్, కన్విన్స్ అండ్ లగ్జరియస్. అంటే RIOUS రావాలి, ROUS ఉంది కాబట్టి మనం RIOUS అని రాస్తే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డైరీ ఎంట్రీ అనమాట. సో రీడ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ది వర్డ్ రెసిడెన్స్ గివెన్ బిలో అన్నాడు. ఇక్కడ క్వశ్చన్స్ చదివిన తర్వాత మనకి ఆన్సర్లు ఇచ్చేటండి. హౌ మెనీ మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్ రెసిడెన్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఎంట్రీ అన్నాడు. చూడండి, అంటే 1, 2, 3 మీనింగ్స్ వచ్చినాయి కాబట్టి ఆన్సర్ 3 అనమాట. 3 మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్ రెసిడెన్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఎంట్రీ. నెక్స్ట్ వన్ B, pick out only the idiom from the entry and copy it below అన్నాడు. ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అంట. IDM అంటే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అని, IDM అంటే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. ఇన్ రెసిడెన్స్ ఆన్సర్ అంట, ఇన్ రెసిడెన్స్ ఆన్సర్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్ అన్నాడు. ఇది చాలా ఈజీ, మీరు దీన్ని 6th క్లాస్ నుంచి చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ప్లాంట్స్, వాటర్ బాడీస్ అన్నాడు. ప్లాంట్స్, వాటర్ బాడీస్, ఈ రెండిట్లో ఏది తెలిసినా రిమైనింగ్ నెక్స్ట్ వన్ ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లాంట్స్ తీసుకున్నాను. ప్లాంట్స్ అంటే టెంబర్ అంటే వుడ్ అనమాట. టెంబర్ ఇక్కడ ప్లాంట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్, ఇక్కడ ప్లాంట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్స్ తర్వాత ఫోడర్ అంటే ద గ్రాస్ ఫర్ క్యాటిల్ అనమాట, ఫోడర్. రిమైనింగ్ ఇక్కడ వాటర్ బాడీస్లో రాసుకోవచ్చు. ఏంటవి? స్ట్రీము, ఓషను, రివరు, నెక్స్ట్ స్ప్రింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్ యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ అన్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే మనకి 4 ఇచ్చాడు. 4కి 4 మార్క్స్ ఇచ్చాడు ఈచ్ వన్. అయితే మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రేజల్ వెర్బ్, ఇప్పుడు లుక్ ఆఫ్టర్ అన్నాడు. లుక్ ఆఫ్టర్ అంటే ఏం చేయాలి? దానికి మీనింగ్ రాయాలి, ఓన్ సెంటెన్స్ రాయాలి. అలా రాస్తేనే మనకు 1 మార్క్ వస్తుంది అనమాట. మీనింగ్ రాయాలి, ఓన్ సెంటెన్స్ రాయాలి. ఓకేనా. లుక్ ఆఫ్టర్ అన్నాడు. అలాగే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అన్నాడు. బైనామియల్ ఎక్స్ప్రెషన్ రఫ్ అండ్ రెడీ అన్నాడు. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్ప్రెషన్ స్టేటస్ కో అని చెప్పాడు. ఓకేనా. 24 యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ అన్నాడట. ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ లుక్ ఆఫ్టర్ ఇచ్చాడు. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్ అనమాట, దాని మీనింగ్. ఎగ్జాంపుల్ అయితే ఓన్ సెంటెన్స్ అంటే షీ లుక్డ్ ఆఫ్టర్ ద బాయ్ వెన్ హీ వాజ్ ఎ చైల్డ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అన్నాడు. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్, దీని మీనింగ్ ఏంటి అంటే టు నెగిషియేట్. ఓకే, టు నెగిషియేట్ అంటే ఏంటి? బేరం ఆడడం, లాగి బేరం ఆడడం అనమాట. దీన్ని మనం యూసేజ్ ఏం చేయొచ్చు? విలేజ్ ఉమెన్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ ఇన్ మార్కెట్. ఓకే. నెక్స్ట్ వన్ బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటే రఫ్ అండ్ రెడీ. దీని మీనింగ్ ఏంటి? రఫ్ అండ్ రెడీ మీనింగ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనమాట, అంటే దగ్గరగా పూర్తి అయిపోయిందని అర్థం. ఇప్పుడు దీనికి ఓన్ సెంటెన్స్ ఏం చెప్పగలం? అవర్ న్యూ ఆఫీస్ ఈజ్ రఫ్ అండ్ రెడీ అంటే సిద్ధంగా దాదాపు పూర్తి అయిపోయిందని అర్థం. ఓకేనా. అవర్ న్యూ ఆఫీస్ ఈజ్ రఫ్ అండ్ రెడీ. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్ప్రెషన్ స్టేటస్ కో మీనింగ్ ఏంటి? సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ. ఓకేనా. సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ అంటే ఇప్పుడు సిచ్యువేషను కరెక్ట్గా ఇప్పుడు ఉన్నట్టుగానే సిచ్యువేషన్ ఉందని చెప్తున్నాడు. అయితే దీనికి మనకి ఓన్ సెంటెన్స్ ఏం చెప్పొచ్చు అంటే ద హైకోర్ట్ ఆర్డర్డ్ స్టేటస్ కో అండ్ స్టాప్డ్ ద డిమాలిషన్ ఆఫ్ ది బిల్డింగ్. ఓకే. ద హైకోర్ట్ ఆర్డర్డ్ స్టేటస్ కో అండ్ స్టాప్డ్ ద డిమాలిషన్ ఆఫ్ ది బిల్డింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 word సబ్స్టిట్యూట్స్ అనమాట. ఈ మనకి ఏం చేస్తే క్వశ్చన్ నెంబర్ 24, 25 అనేది ఆల్రెడీ మనకి సిలబస్లో మెటీరియల్లోని టెక్స్ట్ బుక్లో ఉంటాయన్నమాట. వీటిని మనకు కొంచెం చదువుకుని ఉండాల్సి ఉంటుంది. లేదా ఈ మ్యాచింగ్ కాబట్టి ఆల్రెడీ పార్ట్ ఏ పార్ట్ బి ఇక్కడే ఉంది కాబట్టి మనకు కొంత కామన్ సెన్స్ యూజ్ చేసి కూడా ఆన్సర్లు గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాలజీ అన్నాడు. ట్రయాలజీ అంటే ట్రై అంటే 3 అనమాట. ఇక 3 ఎక్కడ ఉంది చూడండి, ఏ సెట్ ఆఫ్ 3 ఫిలిమ్స్ అనమాట. అంటే ట్రయాలజీ దానికి మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ 3 ఫిలిమ్స్ అనమాట. నెక్స్ట్ కల్ప్రిట్ అన్నాడు. కల్ప్రిట్ అంటే ఏంటి అంటే వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లం అనమాట. అంటే కల్ప్రిట్ అంటే సమస్యలు సృష్టించేవాడు అనమాట. వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర. ఆటోబయోగ్రఫీ అంటే ఎవరి జీవిత చరిత్ర వాడే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. దీని ఎగ్జాంపుల్స్ ఉండి ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్ అనమాట. నెక్స్ట్
పోర్టల్ అంటే ఏంటంటే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందు మళ్ళీ చిన్న చిన్న రూమ్స్తోని వాచ్మెన్కి అవి కట్టి ఉంటాయి. లేకపోతే ఒకసారి ఏమో మనకి అట్రాక్ట్ చేస్తూ బిల్డింగ్కి చాలా గ్లామర్ ఇచ్చేసే విధంగా కొన్ని ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అనమాట. దాన్ని మన పోర్టల్ అంటారు. ఇక్కడ మీనింగ్ చూడండి, పోర్టల్కి అండ్ ఇంప్రెసివ్ ఎంట్రాన్స్ టు ఏ బిల్డింగ్ అనమాట. ఇది మ్యాచింగ్. ఓకేనా. ట్రైలజీ అంటే ఏ సెట్ ఆఫ్ 3 ఫిలిమ్స్. నెక్స్ట్ కల్ప్రిట్ అంటే వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లమ్. ఆటోబయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్. అండ్ పోర్టల్ అంటే అన్ ఇంప్రెసివ్ ఎంట్రాన్స్ టు ఏ బిల్డింగ్. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేది నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూశాను. నెక్స్ట్ వీడియో చూడండి. దీనికోసం నెక్స్ట్ వీడియో చూడండి. అప్పుడు మీరు ఏంటంటే ఓన్గానే వితౌట్ ప్రిపరేషన్ మీరు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కూడా మ్యాక్సిమం ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే.